ధరించినటువంటి పాదుకలు, ఆయన ధరించినటువంటి వస్త్రం ఈ మందిరానికి ఈరోజు వచ్చాయి. మా సాయినాథులు పిలిస్తే పిలిచే దైవం నిజమే. మనము ఇంత పెద్ద అందమైన, చూడండి ఆయన ఎంత నవ్వుతున్నాడో, ఆ విగ్రహం పూజిస్తున్నాం కదా, ఎందుకు ఈ పాదుకలు పూజించాలా? ఆ విగ్రహం ఉంది, పిలిస్తే పలికే దైవం కదా, ఎందుకుని? చిన్న ఉదాహరణ, తల్లి తర్వాత ఎవరు? తర్వాత గురువు, తర్వాత చూసారా, గురువు ముందే, దైవం తర్వాతే. గురువులు, గురు పరంపరలు పాదుకలకి ఎంతో విశిష్టత ఉంది, సరేనా? ఆ పాదుకలే మన కలియుగంలో 5వ అవతారమే సాయినాథుడు. ఈ పాదుకలకు ఎంతో విశిష్టత ఉంటుంది. వేదంలో చాలా గొప్పగా చెప్పబడింది పాదుకల గురించి, సరేనా? ఇంకా కూడా మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే అంత టైం లేదు. చిన్న ఉదాహరణ, మీ అందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే మనం ఏం చెప్పారు తల్లిదండ్రులు? ముందు నమస్కారం చేయమన్నారు. ఇప్పుడు ఎవరు లేదులేండి, హాయ్ తాత అని వాడిని తాత అయితే వాడిని పెట్టి పిలుస్తున్నారు. ఆ రోజు నమస్కారం చెప్తే ఈ పగలు కొట్టేవాళ్ళు పెద్దవాళ్ళు మనం ఉంది. సరే, అది లేదు, ఆ సంస్కృతి పోయిందనుకోండి. ఓకే, పాదుకలు అంత అంటే నమస్కారం చిన్న లౌకికంగా చెప్పేసి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఆత్మారావుడు ఘోషిస్తున్నాడు కాబట్టి. రాముడు వారు భరతుడికి ఏమి ఇచ్చాడమ్మా? ఏమమ్మా మనం ఏమిస్తాం బిడ్డకి? నాయన అక్కడ 10 ఎకరాలు ఉందిరా, ఇక బ్యాంకులో ఒక 10 లక్షలు ఉందిరా, ఇదిగో ఒక 20 సవర్ల బంగారం ఉందిరా, జాగ్రత్తగా అంటాం కదా. రాముడు వారికి లేనటువంటి కోశాగారంలో డబ్బా, లేనటువంటి మాన్యాల ఎందుకు లేదు? సో అప్పటి నుంచి పాదుకలకు విశిష్టత అదనమాట. కాబట్టి పాదుకలకు అంత గురు పరంపరలో, 5వ సంప్రదాయంలో శివుడు విష్ణువు అది వేరే, గురు పరంపరలో పాదుకలకు అంత గొప్పతనం, సరేనా? ఇది మహల్సాపతి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎవరా మహల్సాపతి? ఏమ్మా బాబా భక్తుడు అంతేనా? ఇంకా ఇంకా ఎవరు? అమ్మా ఈ రోజు ఇంత దేవుడు ఆయన విగ్రహం కట్టి ఓ సాయి సాయి అని పిలుస్తున్నాం కదా, అసలు ఆయన్ని చూడంగానే ఈయన భగవంతుడు అని గుర్తించి ఆవో సాయి అని పిలిచినటువంటి మహానుభావుడు మహల్సాపతి. అసలు అంతకుముందంతా పిచ్చి పకీరు, ఓ పకీరు వస్తున్నాడు, అక్కడ పకీరు ఉన్నాడు, కూర్చొని మసీదులు ఉండేవారు. ఆయన్ని చూడంగానే ఈయన భగవంతుడు మొట్టమొదటి గుర్తించిన మహానుభావుడు మహల్సాపతి. ఆయన ఆవో సాయి అని పేరు పెట్టిన వారే మహల్సాపతి. ఆయన ఎవరు అంటే కండోబ మందిరం పూజారి. కండోబ మందిరం అంటే మనం ఇక్కడ పోలేరమ్మ, అంకాలమ్మ అనే గ్రామ దేవత అంటాం కదా, షిరిడీకి గ్రామ దేవత కండోబ మందిరం. మీరందరూ ఎన్నుంటారు, రేపు జూలైలో కూడా వెళ్తారు, కండోబ మందిరం దర్శనం చేయండి, సరేనా? అలా కండోబ మందిరం పూజారి మహల్సాపతి. ఆయన బాబా చరిత్ర మీరందరూ చదువుతారు. బాబా రోజు వచ్చిన రాత్రికి అందరికీ పనిచేసేవాడు. మహల్సాపతి ఆయన చేస్తున్నటువంటి ప్రవృత్తి అంటే బంగారు పని చేసేవారు, ప్లస్ కండోబ మందిరం పూజారి. ఆ 2 మానేసి సాక్షాత్తు భగవంతుని నా ఎదురుగా ఉన్న నేను విగ్రహానికి నేను ఎందుకు పూజ చేయాలని నిత్యము ఆయన సేవ చేసుకుంటూ ఆయనతోనే పని. బాబాకు ఉన్నటువంటి చరిత్రలో బాబా 2 చెప్పాడు. బాబా నోటి వెంట ఎప్పుడు నేను భగవంతుడిని చెప్పలేదమ్మా. ఆయన నోటి వెంట వెలువడింది నేను భగవంతుడికి బానిసను అన్నాడు. భగవంతుడు నేను చెప్పిన మహానుభావుడు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడే. నేనే ఆత్మ, ఈ సర్వము నా సృష్టి అని చెప్పిన, నేనే భగవంతుడు అని చెప్పిన వారు శ్రీకృష్ణ పరమాత్ముడే. సాయినాథుడు ఏ రోజు కూడా నేను భగవంతుడిని చెప్పలా, నేను భగవంతుడికి బానిసను, నేను ఆయనకి జవాబుదారి చెప్పాలా, నేను మీరు ఇచ్చే రూపాయి ప్రతి ఒక్కటి ఆయనకి లెక్క చెప్పాలని చెప్పేవాడు. నేను భగవంతుని చెప్పలా. ఆయన నోటి వెంట 2 ఉంటాయి. ఆది అంతము లేనటువంటి పవిత్రమైన నా పాదాలు పట్టుకో, నిన్ను గమ్యం చేరుస్తా అన్నాడు. 2వది గురు పూర్ణోత్సవాన్ని చేసుకోండి, అంతే. ఈ 2 స్వామివారు చెప్పింది. మనమందరూ స్వామివారు గంధోత్సవం చేస్తామని ఎవరో ఒకరు రాచి, పల్లకి సేవ చేస్తాము చెయ్యి, ఇంకోటి చేస్తాము చెయ్యి అన్నారే కానీ ఆయన నోటి వెంట ఆయన చరిత్రలో మనకు తెలిసింది 2 ఆది అంతం లేని పవిత్ర నా పాదాలు పట్టుకో, గురుపోత్సవం చేయండి. సో ఈరోజు పట్టుకోవడానికి ఉన్నారు ఆయన లేరు. పాదుక రూపేణ మహల్సాపతికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలుసా? పాదుక రూపేణ మనం దర్శించుకొని ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకొని, ఆయన స్పర్శ తగిలినటువంటి పాదాలు పట్టుకొని మనము మన యొక్క ఆయనకు మనకు ఉన్నటువంటి లింక్ చెప్పుకోవడానికి మనకు ఇప్పించారు. 5వ తరం ఇప్పటికీ ఆ పాదుకల మీద మనం ఇచ్చే దక్షిణతో జీవనోపాధి. చూసారా బాబా మనకు ఏ విధంగా కలిగించారో వాళ్ళకి ఏ విధంగా. అటువంటి పాదుకలు
ఇవి ముగ్గురు దగ్గర మాత్రమే ఉన్నాయి. ఒకటి షిరిడీకి అందరూ వెళ్ళుంటే ఆ లెఫ్ట్ లో అద్దాల్లో ఉంటాయి, చూసారో లేదో. కొంత వచ్చేసి మ్యూజియం లో ఉంటాయి. అవి 2018లో బాబా మహాసమాధి 100 ఏళ్ళని అని చెప్పి బయటికి తీసుకొచ్చారు సంస్థానం వారు. అవి ఎప్పుడు రావు బయట. మన 18లో వచ్చాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యం వల్ల నెల్లూరుకు రావడం జరిగింది. మనం అందరం దర్శనం చేసుకున్నాం. రెండోది బూటివాడ కట్టించాక సమాధి మందిరానికి అయితే బూటి వాళ్ళ నాగ్పూర్ సంస్థానం వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు రావు. మహాసాపతికి ఇచ్చినటువంటి పాదుకలే ఈ పాదుకలు. ఎందుకు ఇచ్చారో అర్థమైంది కదా. కాబట్టి అటువంటి పాదుకలు మహాసాపతి గారి 4వ తరం దీపక్ నాగయ్య గారు, ఆ అబ్బాయి 5వ తరం దీపక్ నాగయ్య, ఆయన 4వ తరం. మహాసాపతి గారి ఒక కొడుకు మార్తండకి 2 కొడుకులు, మనోహర్ గారు అశోక్. మనోహర్కి 4 కొడుకులు. ఆ కొడుకు పెద్ద ఆయన దీపక్ నాగరే, ఆయన కొడుకు అభినాథ్. కాబట్టి ఆ కుటుంబం ఈరోజు మనం అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం. పూర్వజన్మ సుకృతము. బాబా స్వయముగా ఆయన స్పర్శ తగిలినటువంటి పాదుకలు, అదేవిధంగా స్వామివారు వేసుకున్నటువంటి కఫ్లి. కాబట్టి ఇటువంటి పాదుకల్ని స్పర్శ. ఈ గురు పరంపరలో ఈయన 5వ వారు. బాబా ఇంకొక వింది. ఈ కలియుగంలో మొదటి అవతారం శ్రీపాద వల్లభులు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో వచ్చారు. ఆయన గురువు వచ్చేప్పటికి అందరూ ఏమన్నారంటే, ఆయన బ్రాహ్మణుడు, ఆయన ఇంటికి ఎందుకు మనం వెళ్ళిపోయేది అన్నారు. రెండోది నరసింహ సరస్వామి వచ్చాడు, ఆయన బ్రాహ్మణుడికి వచ్చాడు. మూడోది మాణిక్య ప్రభువుగా వచ్చాడు రాజుంట్లో. ఆ రాజుగారింటికి మనకి ఏడబోదాం ఉన్నారు. అంటే ఎక్కడికి పోయినా ఏది నేను భగవంతుడు అనేవాడు స్వయంగా ఉన్నాడన్నా కూడా ఏదో ఒక రూపంలో. వాళ్ళిద్దరు చూస్తే బ్రాహ్మణుడు అన్నారు, మాణిక్య ప్రభు. సరే, అక్కలకోట మహారాజు శూద్రుడికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి మన ఎందుకు పోయాం. ఓ ఇలా ఉందా మీకు జననమే తెలియకుండా, అంటే పుట్టుపుత్రాలు ఉంటాయి కదా మీద, ఫలానా వాడు గోగోత్రాలు చెబుతున్నారు. జననమే లేకుండా వచ్చినటువంటి మహానుభావుడు సాక్షాత్తు ఆ షిరిడి సాయినాథుడు. అందుకని ఈరోజు విశ్వవిఖ్యాతమయ్యాడు. ఎన్నో దేశాల్లో ఆయన విగ్రహాలు, ఎన్నో ఆయన. కాబట్టి ఈ గురు పరంపరలో 5వ అవతారం అంటే సాయినాథుడిని పాదుకులను ఇక్కడికి చేశారు. అదేవిధంగా ఆయన స్పర్శ దగ్గర కఫ్లీ కూడా ఇక్కడికి వచ్చింది. కాబట్టి మనం అందరం ఈరోజు పుణ్యాత్మను ఆ పాదుకలను దర్శించి ఆయన యొక్క కృపకు పాత్రలదాం. సాయినాథ్ మహారాజ్ కి ఒక నిమిషం సాయి నామం చెప్పిన తర్వాత ఎంతో శ్రమ మొదలుపెట్టారంటే మాటల నుంచి ఈరోజు రావడం, మా పాదుకలు రావడం మన అదృష్టం. వాళ్ళకి మనం బాబా మన మందిరానికి వచ్చారు కాబట్టి బాబా ఆశీస్సుతో వాళ్ళకి చిన్న సత్కారం చేసుకొని పాదుకలు దర్శించాం. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో
సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ